నా పేరు లలిత అండి. నేను బాచుపల్లి నుండి వచ్చాను. మేము 2022 జనవరిలో మేము వచ్చాము స్టార్టింగ్. అప్పుడు ఇక్కడ షెడ్ ఉండేది. అప్పుడు ఏంటంటే మేము, మా కోడలు, మా అబ్బాయి మేము వచ్చామన్నమాట. తర్వాత అప్పుడు చూస్తే చాలా కొంచెం దీనిలాగా అనిపించింది అనమాట. ఏంటంటే ఒక షెడ్లోని వాళ్ళందరూ పడుకొని అది చాలా బాధ అనిపించింది చూస్తే. అప్పటికి ఇప్పటికీ చాలా డెవలప్ అయిపోయింది అనమాట. అంత ఇప్పుడు మేము లాస్ట్ ఇయర్ వచ్చాము, లాస్ట్ ఇయర్ కన్నా మళ్ళీ ఈ సంవత్సరం వచ్చాము. ఇప్పుడు కూడా చాలా బాగుంది, అంతా బాగా డెవలప్ అవుతుంది. ఇక్కడికి వస్తే మాకు మనసు ప్రశాంతంగా, ఏదో ఒక దీనికి వచ్చి చాలా ప్రశాంతంగా హాయిగా ఉన్నట్లు అనిపిస్తుంది. మాకు తోచినప్పుడు మేము వస్తూ ఉంటాము, మాకు తోచిన సేవ మేము చేస్తామన్నమాట. బిల్డింగ్ అంతా చూసాము, చాలా బాగా డెవలప్ అయ్యింది. ఇంకా బాగా అవ్వాలని అనుకుంటున్నాం. చాలా బాగా అనిపిస్తుంది అనమాట. నిజంగా శంకర్రావు గారు చాలా సేవ, వాళ్ళిద్దరూ పుణ్య దంపతులే. నిజంగాను వాళ్ళిద్దరూ చాలా బాగా సేవ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల అన్నదానానికై తోచిన సాయం చేసి ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చి వారి కన్నీళ్లు తొడవండి. ఈ అనాథులను కూడా మీ బిడ్డలుగా భావించి వారి ఆకలి తీర్చడంలో భాగంగా బియ్యము, పప్పు, ఉప్పు, నూనె వంటి కిరాణా సామగ్రితో పాటు కూరగాయలను అందజేసి 3 పూటలా జరిగే అన్నదానానికి మీ వంతు సాయం చేసి చేయూతనివ్వండి. పూటకు 600 మందికి అన్నదానం చేయడమంటే ఎంత కష్టమో తెలియంది కాదు. ఈ అనాథుల ఆకలి బాధలకు చెలించి మీరు చేస్తున్న సాయం వల్లనే ఈ అన్నదాన యజ్ఞం నిర్విరామంగా కొనసాగుతుంది.